మీరు ఏం చేయండి, ఒకవేళ వాళ్ళు కానీ ఇలాంటి రైడ్లు బుక్ చేసుకురంటే ఏం లేదు, ఆ లొకేషన్కి వెళ్ళండి. ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత మీరు ముందే మీ రైడర్లకు ఫోన్ చేసుకోండి, నియర్ బై రైడర్ లేకపోతే మీ ఫ్రెండ్స్తో ఎవరితో ఫోన్ చేసుకోండి, ఇలా చాటింగ్ చేసాడు మావా వీడు ఏదన్నా ఒకటి చేయాలని చెప్పేసి మీరు ఏం చేయండి, లొకేషన్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత ఆ చాటింగ్ని స్క్రీన్ షాట్ కొట్టుకొని వాడిని గుద్ద వలదండి. ఆ చాట్లు ఏముందంటే ఎంత వరస్ట్గా చాటింగ్ చేస్తారు అంటే కస్టమర్లు అంతా వరస్ట్గా చాటింగ్ చేస్తారు. ఏదో పర్సనల్ చాటింగ్ చేస్తారు, ఇష్టం అంతా పర్సనల్గా చాటింగ్ చేస్తున్నారు. కాక స్టార్ట్ అయిపోయినా ర్యాపిడోకి అక్క వాళ్ళ దగ్గర కాక ర్యాపిడో అయితే ఆన్ చేసిన, రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ప్రజెంట్ మనం ఎల్లంబండలు అవుతున్నాం. ఓకే, హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ సండే 1701. సో గైస్ ప్రజెంట్ టైం వచ్చి 7:28 అవుతుంది. సో రైడింగ్ వచ్చి మొత్తం 11,808 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో ర్యాపిడో అయితే ఆన్ చేసిన, రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త విషయం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, ర్యాపిడో ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో చేయండి, మెసేజ్ చేయండి, పక్క రెస్పాన్స్ ఇస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మన ఇన్స్టా పేజ్ అయితే 10K ఫాలోవర్స్ అయితే రీచ్ అయిపోయింది. దాంతోపాటు మన యూట్యూబ్ ఛానల్ 82K అయితే రీచ్ అయిపోయింది. కొంచెం మీరు అట్లనే మంచి మనసుతో సపోర్ట్ చేస్తే 1 lakh సబ్స్క్రైబర్ రీచ్ అయిపోతాం. సో తొందరలోనే కంటెంట్ చేంజ్ చేద్దాం. చలో రైడ్ పడగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఎక్కడున్నామంటే ఎల్లమ్మడలను. మేబీ ఇక్కడ రైడ్ పడే డౌటే ఉంది. ఓకే, రైడ్ పడితే ఓకే, లేదు అంటే మెయిన్ రోడ్కి వెళ్ళే విషయం రైడ్ పడగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, ఇది చూడు కాక రైడ్ లేవు అంటే పికప్ వచ్చి 3.9, డ్రాప్ వచ్చి 3.5 అంట, ఎక్స్ట్రా 4 రూపీస్ అంట. ఈ అమ్మాయి మనిషి రా నువ్వు, అదా రైడ్ వేస్తుండు నువ్వు అసలు. హౌలే నా కొడుక. మళ్ళీ సేమ్ 19, 17, 3.5, 3.5 డ్రాప్ పికప్. ఎందుకు ఇదంతా మనకు స్టోరీ? ఎందుకాక ఈ రైడ్ కూడా యాక్సెప్ట్ చేసుకుంటలేడా? ఇప్పటికి 3 సార్లు వచ్చింది దీంతో. ఊరని తినే అవ్వ జీవితము. యాక్సెప్ట్ చేయండి అయ్యా. నియర్ బై ఉన్నాడు బైక్ మెట్రో అంట. నేనేమో ఎల్లమ్మండిలో ఉన్నా. మెట్రో స్టేషన్ వచ్చి మన 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంది. మరి అది ఏ మెట్రో స్టేషన్ కూడా అర్థమవుతుంది నాకు. కాక ఇది 4th టైం ఇక్కడ కనిపిస్తుంది కదా, మళ్ళీ సేమ్ రైడ్. అరే ఇది ప్రగతి నగర్ అంట. ప్రగతి నగర్ అంటే ప్రగతి నగర్ నుంచి మళ్ళీ కూకట్పల్లి రామాయణ టెంపుల్ దగ్గర తీసుకురావాలి. నేను పోయేలోపే నువ్వు క్యాన్సిల్ చేస్తావు కదా స్వామి. ఆడున్న రైడర్ వల్ల నాకు యాక్సెప్ట్ చేయొచ్చు కదరా. మేబీ అర్జెంట్ ఉండొచ్చు కస్టమర్కి. 3 కిలోమీటర్ రోడ్ పోతాడు చెప్పు. ఆ నియర్ బై నోడు ఎవడైనా యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది పాపం. ఇప్పటికీ 4వసారి, మేబీ 5వసారి వచ్చేటట్లున్నది. మళ్ళీ నాకైతే తెలియదు ఎవడు కాక వీడు అసలు అర్థమైతే లేదు. 3.3 కిలోమీటర్ పికప్, డ్రాప్ వచ్చి 4.2 కిలోమీటర్స్. అది అవ్వ జీవితం. అడున్న వాళ్ళు యాక్సెప్ట్ చేయండి రా అయ్యా. అసలు ఏం మనుషులు ఉన్నారో నాకు అర్థమవుతాయి. రైడర్లు ఏం చేస్తారు? ఓవర్ లేరేంది రైడర్లు, వాళ్ళు వస్తలేరా? ఇది ఓకే, పర్లేదులే వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ ఉంది కస్టమర్. సరే నేను వచ్చేలోపు క్యాన్సిల్ చేయకాక వస్తా, పికప్ చేసుకుంటా. ఓకే, ర్యాపిడో సార్ 765 సార్. ఎస్ సార్ 7657 సార్. కూర్చోండి సార్. వెళ్ళదు 50 తీ సార్. థ్యాంక్ యూ సార్. కాక సెకండ్ రైడ్ వచ్చి మియాపూర్ అయితే వచ్చింది. సో కస్టమర్ లొకేషన్ వచ్చి ఎల్లంబడ్ రోడ్లో అవుతున్నాడు. పోయి పికప్ చేసుకుందాం. అండ్ 2 కిలోమీటర్స్ వచ్చింది, 1.5కి వచ్చినాయి. ఇప్పుడు జల్దీ వెళ్ళి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే, ర్యాపిడోనా మణికంఠ ఓటీపీ 96 కూర్చో 60 అన్న. థ్యాంక్స్ అన్న. కాక థర్డ్ రైడ్ వచ్చి ఆఫీస్ పేడ్ అయితే వచ్చింది. కస్టమర్ నేమ్ లక్ష్మి అంట. పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం.
సో 9 కిలోమీటర్స్ వచ్చింది. 9 అంటే ఒక 80-85 రూపీస్ అయితే వస్తుంది మనకి. చలో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. 2-3 పేమెంట్ మీరు ఇస్తారా ఆన్లైన్? ఓకే కూర్చోండి. కాక మనకు రైడ్ వచ్చినప్పుడేమో ఆఫీస్ పేట్ చూపించింది, ఇప్పుడేమో బాలనగర్ చూపిస్తుంది డ్రాప్ లొకేషన్. మేబీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. అర్థం కాలే. రోబల్ ఎక్కున్నానా? హెల్మెట్ అదంతా చూసా. ఓకే థ్యాంక్స్ అన్న. 97 అవుతాయి, 100 రూపీస్ ఇచ్చిండు. థ్యాంక్ యూ. కాకా 4th రైడ్ వచ్చి మనకి 8 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. సో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. కస్టమర్ లొకేషన్ 800 మీటర్ చూపిస్తుంది. జల్దీ పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. ఓకే డ్రాప్ వచ్చి 8 కిలోమీటర్స్. సార్ జల్దీ పోయి క్యాన్సిల్ చేయకముందు కస్టమరు. సో నేనే పోతా. థ్యాంక్ యూ దారి ఇచ్చినందుకు. సార్ కొంచెం తప్పు దొరుకుతారా? అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఒక విలేజ్లో ఒక కాలనీ ఉంటుంది చూసిన అట్లా అనిపిస్తుంది మంచిగా. ఇక్కడ కలర్గా సాన్పి అదే పెండతో వేస్తారు చూసినాం, అట్లా కాకుండా కలర్తో వేసారు కానీ మంచిగా అనిపిస్తుంది. 2921 కూర్చోండి. ఏడన్నా డ్రాప్ లొకేషన్ ఎక్కడ? రసూల్పురం. ఓకే 84 సార్. థ్యాంక్ యూ సార్. దోస్తులు మీ అందరితో విషయం షేర్ చేసుకోవాలి. తమిళ అయితే చూసిరు కదా. సో యూట్యూబ్ గైడ్లైన్స్ నుంచి మాత్రం అది యూజ్ చేయొద్దు. సో అందుకోసమే నేను హెల్మెట్ అంటున్నా. సో ఏమైందంటే మనకి రీసెంట్గా బ్రదర్ మెసేజ్ చేసిండు, అన్న నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, సో నేను ఇట్లా ర్యాపిడో చేస్తాను, నాకు ఇట్లా ఒక మెసేజ్ వచ్చింది అన్నాడు. అంటే ఏమైందన్న అంటే, సో ఒక చాట్ పంపించింది నాకు. ఆ చాట్లో ఏముందంటే ఎంత వరస్ట్గా చాటింగ్ చేస్తారు అంటే కస్టమర్లు అంతా వరస్ట్గా చాటింగ్ చేస్తారు. ఏదో పర్సనల్ చాటింగ్ చేస్తారు ఇష్టం, అంతా పర్సనల్గా చాటింగ్ చేస్తున్నారు. మన ఏంది హెల్మెట్ తీసుకురా, గుడ్ మార్నింగ్, హే ఎక్కడున్నావు, కమ్ విత్ మై రూమ్ అన్ని ఇలా గలీజ్గా చాటింగ్ చేస్తారు. నాకు అర్థమవుతలేదు. మీకు అంత దూరం ఉంటే బయటికి ఎక్కడికైనా ఉండరా మేము టైం వేస్ట్ ఎందుకు చేస్తారు అసలు? మేము ఏదో కష్టపడుతున్నాం రా బై రోడ్ల మీద. ఆల్రెడీ దాని వీడియో కోసం చాలా ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసిన. మళ్ళీ ఇట్లెందుకు తీస్తురా మీకు? నాకు అర్థమవుతుంది. మీకు అంత దూరం ఉంటే ఎడికైనా ఉండి ఏమన్నా చేసుకోండి, రైడ్ బుక్ చేసుకొని రైడర్ల మీద ఎందుకు పడుతున్నారు నాకు అర్థమవుతలే. ఇప్పుడు నువ్వు బుక్ చేసుకున్నావు రైడు, నీకోసం అని చెప్పేసి నేను దగ్గర వెయిట్ చేస్తే నువ్వు అడ్డమైన చాటింగ్ చేస్తే అతను ఏమనుకోవాలి? అరే మీకు అంత సోకి అనిపిస్తే, అంత అట్లా చేసుకోవాలనిపిస్తే ఎడికైనా ఉండి ఎడికైనా జావుడ్రా బై. రైడ్ బుక్ చేసుకొని మమ్మల్ని ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? మాతో ఎందుకు ఆడుకుంటారు మీరు? అర్థమవుతలే. అసలు ఆ బ్రో నాకు మెసేజ్ చేసిండు, బ్రో ఇట్లా చాటింగ్ చేసి బ్రో ఏం చేయాలా బ్రో, నాకు ఇన్సిడెంట్ జరిగింది, ఇలా ఇన్సిడెంట్ జరిగింది, మీరు పెట్టింది కదా, సో అందుకోసం మీకు షేర్ చేసిన, ఇది మళ్ళీ సోషల్ మీడియా పెట్టింది బ్రో అంటే. ఇలాంటి వీడియోలు ఎన్ని పెడతాను చెప్పు? అరే కనీసం సిగ్గుస్వరం ఉండాలిరా మీకన్నా. ఈ అమ్మ జీవితము ఆర్డర్ బుక్ చేసుకుంటారు, ఇలాంటి చాటింగ్ చేస్తారు, మా టైం వేస్ట్ చేస్తారా మీరు? ఫస్ట్ మీకు అంత దూరం ఉంటే మొత్తం కట్ చేసుకొని ఓ దగ్గర కూర్చోండి, ఎవడన్నా ఒకటి వస్తాడు. మీకు అంత దూరం ఉంటే మా రైడర్తో ఆడుకోకండి, అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్టు చాటింగ్ చేయడము మంచి పద్ధతే కాదు. పిచ్చ నా కొడుకులు. హెల్మెట్ ఎందుకు? హెల్మెట్ బోసుడికే ఏం చేస్తారు? హెల్మెట్ తోటి బోసుడికే చిన్నాను నా కొడుక. హెల్మెట్ అంటే హెల్మెట్. అరే కనీసం కొంచెమైనా సిగ్గుసారం ఉన్న అదరా నీకు? చదువుకుంటేనే కదరా ర్యాపిడో బుక్ చేసినావు. వేస్ట్ నా కొడుక. ఏం లేదు కాక, లాస్ట్ టైం కూడా వీడియోలు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒకవేళ అలాంటి చాటింగ్ వస్తే యాక్సెప్ట్ చేయండి. ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత మీరు ముందే మీ రైడర్లకు ఫోన్ చేసుకోండి, నియర్ బై రైడర్ లేకపోతే మీ ఫ్రెండ్స్తో ఎవరితో ఫోన్ చేసుకోండి, ఇలా చాటింగ్ చేసాను మావా వీడిని ఏదన్నా ఒకటి చేయాలని చెప్పేసి మీరు ఏం చేయండి, లొకేషన్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత ఆ చాటింగ్ని స్క్రీన్ షాట్ కొట్టుకొని తెంగుండి. ఏం లేదు ఇక, అంతకుమించి వాడు ఏం చేసి లేదు. ఎందుకంటే ఇంకోసారి ఇలా చాటింగ్ కానీ, ఇలా వల్గర్గా చాటింగ్ కానీ చేసే మాత్రం ఇదే పని చేయండి, ఏం కాదు. అర్థమవుతుందా? ఒకవేళ మీరు ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఒకవేళ చాటింగ్ ఉంటే నేనే వస్తా.
వాళ్ళకి సోషల్ మీడియాలో పెడతా, నిజంగా చెప్తున్నా వాడు చూపిస్తావన్నీ అయితే అంత బేకార్గా చేసేస్తావన్నీ. ఓకేనా? ఇక ఏం లేదు, ఇట్లా చాటింగ్ కోసం మాత్రం మొత్తం వాడిని అయితే సర్వనాశనం చేసేస్తా. నాకు ఇప్పటికీ 2 సార్లు వచ్చింది, 3వసారి కాక మీకు ఎవరికైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే పక్కా మెసేజ్ చేయండి. అంటే నార్మల్గా మనం వచ్చేలోపు ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోతుంది, కానీ ఆ లొకేషన్ మాత్రం తెలుస్తుంది కదా. బట్ మీరు ఏం చేయండి, నా సజెషన్ ఏంటంటే యాక్సెప్ట్ చేయండి, వాడు కిందికి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మీకు రూమ్ కాడికి రమ్మంటే మీరు రూమ్ కాడికి వెళ్ళండి, మీ ఫ్రెండ్స్కి 2-3కి ఫోన్ చేసి వెళ్ళండి. వాడికి వెళ్ళిన తర్వాత వాడు దొరికిన తర్వాత అంతే. మీరు ఆ పల్దింగ్ని వీడియో నాకు పంపి నేను సోషల్ మీడియా పెడతాను అంతే ఫైనల్గా. ఇంకోసారి ఇలా గలీజ్గా రైడ్ బుక్ చేసుకొని గలీజ్గా చాటింగ్ చేయరు. 1701 ఒక్క నిమిషం 1701 అబ్బాబాబా నా బండికి వేసుకుందాం అనుకున్నా కాక TS13 FB 1701. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నా ఫేవరెట్ నెంబర్ నువ్వు వేసుకున్నావన్నా. అబ్బా లవ్ యూ. ఆ నెంబర్ నా బండి మీద రావాలి అన్న. అసలు నిజంగా ఆ నెంబర్ చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా, ఎందుకంటే ఆ నెంబర్ అనేది ఎమోషనల్ అంతే. 1701 చెప్తా అన్నది చెప్తా. అరే అన్న చూసలే కాక బేగంపేట నుంచి 8 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. చలో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. 1.3 వచ్చింది, ఇది షార్ట్ కట్ వస్తుంది, ఇక్కడ షార్ట్ కట్ నుంచి వెళ్ళిపోవచ్చు. చలో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. కస్టమరు అక్కడ సైడ్ ఉన్నాడు పికప్ లొకేషన్. సో మళ్ళీ అక్కడ నుంచి పోవాలంటే 1.5 కిలోమీటర్స్ వస్తుంది. సో కాల్ చేస్తే ఇక్కడ వస్తా అని చెప్పిండు, వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేయని కస్టమర్ని పికప్ చేసుకుందాం. ఓకే, అంటే అట్లా ముంగటి నుంచి రానికి రాదు, అది లోపల నుంచి ఓరని 6397 కూర్చోన్న 84 అన్నా. థ్యాంక్స్ అన్నా. ఓకేనా కాకా 15 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది, యాక్సెప్ట్ చేసిన. జల్దీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. 1.8 కిలోమీటర్స్ వస్తుంది పికప్ లొకేషను. సో ఏమనుకోకు, జల్దీ వస్తా, ప్లీజ్ డోంట్ క్యాన్సల్. వచ్చేస్తున్నా కాకా. కస్టమర్ లొకేషన్కి వచ్చిన కస్టమర్ అయితే క్యాన్సిల్ చేయలేడు, ఎందుకంటే ఈ బోరబండలో గల్లీలు చిన్నగా ఉంటాయి కదా, ఫుల్ లేట్ వస్తాము. ఓటీ మ్యామ్ నాదే ఒక్క నిమిషం. నేమ్ సాయి అని వచ్చింది మేడం. సందీప్ కుమార్. నేనే మేడం. చేంజ్ చేశాను, బండి చేంజ్ చేశాను మేడం. 6591 కూర్చో. టూ సైడ్ కూర్చుంటే కంఫర్టబుల్ మేడం, మీకు వన్ సైడ్గా అంతే. బ్యాగ్ మధ్యలో పెట్టుకోండి. ఓకే మేడం, మీ ఇష్టం. ఆన్లైన్ అయితే ఆన్లైన్, క్యాష్ అయితే క్యాష్. థ్యాంక్ యూ మ్యామ్. కాకా ఒకటి బంజారా హిల్స్కి రైడ్ అయితే వచ్చింది, పోయి కస్టమర్ని వెళ్ళి పికప్ చేసుకుందాము. డ్రాప్ వచ్చి 8 కిలోమీటర్స్, పికప్ వచ్చి 4.4 కిలోమీటర్స్. యూటర్న్ ఎక్కడుంది? ఇక్కడ ముందుకు ఉంది యూటర్న్. చలో పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. ఓటీపీ 30 చెప్పా కూర్చో. అన్నా. థ్యాంక్స్ అన్నా. సో కాకా ప్రజెంట్ టైం వచ్చి 10:50 అవుతుంది. సో ర్యాపిడ్ ఎర్నింగ్స్ వచ్చి 592 రూపీస్ అయితే ఎర్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొక 400 రూపీస్ అయితే 1000 రూపీస్ అయితే టార్గెట్ అయితే కంప్లీట్ అవుతుంది. పొద్దున్న నుంచి బండ్లో పెట్రోల్ కూడా లేదు, అట్లా నా కడుపులో అన్నం పట్టలేదు కాక. ఏదైనా టిఫిన్ చేసి దీన్ని కొంచెం పెట్రోల్ ఒప్పించి మళ్ళీ రైడ్లు అయితే స్టార్ట్ చేసాము. సో ఈ ఏరియా అయితే నాకు తెలియదు, ఏరియా ఏడున్నా కూడా తెలియదు, అంత ఐడియా లేదు ఈ ఏరియా. ఓహో జిమ్ములు చేస్తారే, జిమ్ములు. 51 భయ్యా. ఓకే థ్యాంక్ యూ. ఎంత వచ్చింది ఆన్లైన్లో? 46 వస్తున్నట్టు దాంట్లో. థ్యాంక్ యూ. కొన్ని ప్లేస్లు అయితే కాక ట్రాఫిక్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ఈరోజే ఎంత ఉందంటే రేపు ఎల్లుండి అసలు ఇంకెంత ఉంటుందో ట్రాఫిక్.
అసలు ఏరియాడ రోడ్డు బ్లాక్ అయ్యేటట్టు నాకే తెలిసి. సో ఇప్పుడు ఏడిపోతుండే పంజాగుట్ట పోతున్నా, పంజాగుట్టలో వెయిట్ చేస్తాం. కాక 21 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఇక్కడే ఉన్నాడు. సో జల్దీ కస్టమర్ని పికప్ చేసుకుందాం. ఓకే क्या है मैम आइटम. సో కాక కస్టమర్ వస్తాడు అనుకున్నా, కస్టమర్ రాలే. ఇగో ఈ పార్సల్ ఇచ్చి పంపిస్తున్నారు. 20 కిలోమీటర్స్ అండ్ ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వను అంటే, నువ్వు రా తమ్ముడు అన్నాడు. సరే అన్నయ్య వస్తున్నావు అని చెప్పిన. కోంపల్లి పోయి కోంపల్లి డెలివరీ చేసేసి కోంపల్లి నుంచి ఒక రైడ్ మదిన కూడా రైడ్ వేసుకుంటే సెట్. ఎందుకంటే కోంపల్లి నుంచి అక్కడ దగ్గరనే పడుతుంది కాబట్టి. ఓకేనా, చలో. ఎంత ఇస్తారు? 243 ఎక్స్ట్రా ఏమని చెప్పినా కదా. కలిపే చెప్తా కదా, అందుకే కలిపి కాదు అది. అయిపోయింది. ఓకే, ఎంత? థ్యాంక్స్. సో కాక ప్రజెంట్ టైం వచ్చి 1:31 అవుతుంది. సో మనకి ర్యాపిడోలో ఎర్నింగ్స్ వచ్చి 900 కంప్లీట్ అయింది. ఇప్పుడు 13 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ పికప్ లొకేషన్ వచ్చి 1.2 కిలోమీటర్స్ వచ్చింది. నార్మల్గా 3 కిలోమీటర్స్ వచ్చింది. ప్రజెంట్ ఇంత ఉంది. సో జల్ది వెళ్దాం. అండ్ రాంగ్ రూట్ను వెళ్దాం అనుకున్నా కానీ పోలీసు వాళ్ళు రాని, కొంచెమే జస్ట్ ఒక 500 మీటర్స్ అయితే వెళ్ళిపోయాయి. బట్ చుట్టుముట్టు దిగేలోపు 3 కిలోమీటర్స్ చూపించింది అది. సర్లే అని చెప్పేసి కస్టమర్కి మెసేజ్ చేసిన వస్తున్నా అని చెప్పేసి జల్దీ పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. కాక ఇంతమంది రైడ్ వచ్చింది కదా, అది మనకి ఏడే నాకు చూపిస్తేనేమో కుక్కడపల్లి వచ్చింది ఫస్ట్. తర్వాత అది ఏడికి తెలుసా, మిడ్చల్ పోవాలంట. మేబీ లొకేషన్ రాంగ్ ఉండొచ్చు. వాళ్ళు క్యాన్సిల్ చేయరు, మనమే క్యాన్సిల్ చేయాలి. రైడ్ క్యాన్సిల్ చేయించుకున్నాం, ఏం చేస్తాం ఇక. సో కాక రైడ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి కుక్కడపల్లి రైడ్ అయితే వచ్చింది. సో ఈ రైడ్ పికప్ చేసుకొని డ్రాప్ చేసిన తర్వాత మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాము. సో టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది 1000 రూపీస్. సో జల్దీ పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. ఆగు బ్రో చలో పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. ఓటీపీనా 0921 కూర్చోండి. 107 అన్నా, 107. థ్యాంక్స్ అన్న. కాక టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం ఎన్ని కిలోమీటర్ పోయినామో, ఎంత అమౌంట్ చేసుకున్నామో, ఎన్ని గంటలకు వచ్చినా మొత్తం చెప్తాను. ఓకేనా. సో కాక ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసిన. సో ఈరోజు అయితే టార్గెట్ అయితే కంప్లీట్ చేసినాం. 1000 రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ టోటల్గా ఈరోజు కిలోమీటర్లు వచ్చి దగ్గర 170 కిలోమీటర్స్ అయితే తిరిగిన. బట్ టార్గెట్ అయితే చేసినాం. అండ్ లేట్గా అయినాం కాబట్టి పర్లే, టార్గెట్ కాదు అనుకున్నా. బట్ టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టోటల్గా ఈరోజు ఎర్నింగ్స్ వచ్చి 1000 రూపీస్, 170 కిలోమీటర్స్ అయితే తిరిగిన. మార్నింగ్ 7 o'clock 7:20 స్టార్ట్ అయినా. ఇంటికి వచ్చేలోపు 2:15 అయింది ఇంటికి వచ్చేలోపు. సో ఓకే, నార్మల్గా ఫెస్టివల్ వస్తుంది కదా, రైళ్ళు ఉండయేమనుకున్నా. బట్ ఈరోజు మాత్రం రైళ్ళు మంచిగా చేసిన కంటిన్యూస్గా. అండ్ రేపు కూడా ఎట్లుంటుంది ఏం కథ అని తెలియదు. ఓకేనా. వీడియో నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ Sandy 17 బై.